హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి పచ్చిమిర్చితో చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. మీతో పాటు నేను కూడా క్యూరియాసిటీగా ఉన్నాను, ఎందుకంటే ఈ చట్నీ ఫస్ట్ టైం చేస్తున్నాను. అందువల్ల ఎలా ఉంటుందో అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే పచ్చిమిర్చి కదండి, అవి ఘాటుగా ఉంటాయి, మంట పుడతాయి. అదే వీటితో చట్నీ ఏంటో అని. వీటికి కావాల్సిన పచ్చడికి కావాల్సిన పచ్చిమిర్చి, చింతపండు, 2 ఉల్లిపాయలండి. మిర్చిని అయితే సగానికి కట్ చేసి తీసుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో వేయించేటప్పుడు అవి మన మీద పడతాయి కదండి. అందుకని మిర్చిని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. చూడండి ఒకసారి. మిర్చికి కావాల్సినంత చింతపండు అయితే తీసుకోవాలండి. కొన్ని మిర్చి చప్పగాను ఉంటాయి, కొన్ని ఘాటు ఎక్కువగాను ఉంటాయండి. దాన్ని బట్టి చింతపండు అయితే తీసుకోవాలి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె అయితే తీసుకున్నాను. అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చి వేసి వేయించుకోవాలండి. మిర్చితో పాటు చింతపండు కూడా వేసుకోవచ్చు, లేకపోతే వేయించుకోకుండా చేసుకోవచ్చు. నూరేటప్పుడు చింతపండు వేసి నూరుకోవచ్చు అండి, మీ ఇష్టం. నేనైతే ఈ మిర్చితో పాటే చింతపండు కూడా వేసి వేయించుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈ మిర్చి అన్నీ అంటే మరీ ఎక్కువగా వేయించకూడదండి, లైట్గా వేస్తే సరిపోతుంది. మిర్చి అనేవి ఒక 10 మినిట్స్ దాకా అయితే మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి, గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ. ఈ విధంగా తిప్పుతూ ఉంటే అవి త్వరగా వేగిపోతాయండి, లేకపోతే మనం తిప్పకుండా అలాగే ఉంటే అవి మాడిపోతాయండి మిర్చి అనేవి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను కొంచెం జీలకర్ర కూడా వేసానండి, జీలకర్ర కూడా వేసి వేయిస్తున్నాను. చూడండి, ఇవి మొత్తం 10 నిమిషాల దాకా అయితే వేయించుకోవాలండి మిర్చి అనేవి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, మర్చిపోవద్దండి. ఎందుకంటే మీరు ఒక లైక్ చేయటం వలన ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుందండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. చూడండి, మిర్చి ఈ విధంగా వేగిపోతే చాలండి, తీసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిర్చిని అయితే కాసేపు ఆరనివ్వాలండి, వేడి మీద నూరకూడదు, ఆరనివ్వాలి కాసేపు అయితే. ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, 2 ఉల్లిపాయలని 4 ముక్కలుగా చేసుకొని పెటల్స్గా ఇలా తీసుకోవాలండి. చూడండి, ఇలా తీసుకున్నాను లేయర్స్గా. ఇవి దంచేటప్పుడు వేయాలండి రోట్ని అయితే కడిగి శుభ్రంగా చేసుకున్నానండి, వాటర్ లేకుండా మొత్తం క్లాత్ తుడిచేసుకున్నాను. తర్వాత మిర్చి ఉన్నాయి కదండి, మిర్చి వేసి కొంచెం కల్లుప్పు అయితే వేసుకున్నానండి, 1 స్పూన్ దాకా వేసుకున్నాను. ఇప్పుడు మెత్తగా అయితే దంచేసుకోవాలి. కల్లుప్పు వేయటం వల్ల త్వరగా అవి మెదుగుతాయండి, మెత్తగా అవుతాయి, అండ్ మన మీద పడకుండా ఉంటాయి, చిందకుండా. అందువల్ల కల్లుప్పు వేస్తారు. అది మొత్తం మిర్చి మొత్తం మెదిగిన తర్వాత చింతపండు కూడా వేసి దంచుకోవాలండి. చూడండి, నేను చింతపండు కూడా ఈ విధంగా దంచేసాను. ఈ తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ పెటల్స్ మొత్తం కూడా వేసేసుకొని దంచుకోవాలండి. అంటే మరీ అంత ఎక్కువ దంచేయకూడదు, మెత్తగా కచ్చపచ్చగా అలా లైట్గా టచ్ చేయాలండి. చూడండి, ఈ విధంగా పచ్చడి అయితే నూరేసుకున్నాను, పచ్చిమిర్చి చట్నీ. చూడండి మీరు కూడా ఒకసారి. ఈ చట్నీని అయితే ఇంకా తాలింపు చేసుకోవటమేనండి. ఆయిల్ వేసాను, 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి నేను. తాలింపులు వేసుకున్నాను. తర్వాత ఒక దాకా అయితే వెల్లుల్లి రెబ్బలు నల్లగొట్టి వేసానండి. దంచుకొని వేసుకోవటం వల్ల ఫ్లేవర్గా ఉంటుందండి. తాలింపులో ఇంకా చింతపండు కాదు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేను రొటీన్గా ఎందుకులే అని వెల్లుల్లి వట్టుకే వేసి ఆఫ్ చేశానండి. తర్వాత పచ్చడి కూడా వేసి ఒక 2 నిమిషాలు అయితే తిప్పేసుకోవాలి.
చూడండి ఒకసారి 2 మినిట్స్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే ఆయిల్ మొత్తం పచ్చడికి ఉండే విధంగా తిప్పుకోవాలి. ఒకసారి అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. పచ్చిమిర్చి చట్నీ టేస్ట్ చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేసి చూడండి. చూడండి వేడివేడి అన్నంలోకి పచ్చడి ఎలా ఉంటుందా అని అనుకున్నానండి. కొంచెం అయితే కలుపుకొని చూసాను, పచ్చడి మామూలుగా లేదు, కొంచెం సాల్ట్ తక్కువైంది. సాల్ట్ వేసి మళ్ళీ ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.